హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇది నేను అప్లోడ్ చేసే టయానికి ఈవినింగ్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ కూడా. హ్యాపీ ఉగాది అండి అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకి. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అండి. మీ లక్ష్యాలు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరము ఉగాది పచ్చడి అందరు చేసుకున్నారా అండి? నేనైతే ఉగాది పచ్చడి చేశాను, భక్షాలు చేశాను, మార్నింగ్ టిఫిన్ వడలు చేశానండి. అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూడండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా చాలా. ఇది ఎర్లీ మార్నింగ్ అండి, 4కి. నా స్నానము అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాతనే చేస్తున్నాను నేను. ఊడ్చి చల్లేసి ముగ్గు పెట్టేసి ఇంకా పూజ చేసుకున్నానండి. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకున్నాను. చాలా ఆనందంగా అనిపించింది. ఉగాది పచ్చడి రుచులు: 1 మధురిమ అండి, 2 పులుపు, 3 లవణము, 4 కారము, 5 చేదు, 6 వగరు. మనము పులుపు కోసము ఏం వాడతామండి? చింతపండు, మామిడికాయ వాడతాము. లవణం అంటే ఉప్పు వేస్తామండి. కారం అంటే కారం వేస్తాము. చేదు అంటే వేప పువ్వు వేస్తాము. వగరు కోసం జీలకర్ర కానీ ఇంకా ఏదైనా వేసుకోవచ్చండి. మధురిమ అంటే తీపి, బెల్లం వేసుకుంటాము. ఇలా తీపి, చేదు, వగరు, పులుపు, కారం ఇవన్నీ మన లైఫ్లో అనుభవించే కష్టాలు, సంతోషాలు, బాధలు అన్నీ కలిపే షడ్రుచులు అండి. ఇక మనం ఈ సంవత్సరం మొత్తం అన్నీ కలిపి ఆస్వాదించాలని ఉగాది కలిపి తింటాము రుచులను. లేదు నాకు సంతోషమే కావాలి, లేదు నాకు బాధే కావాలి అంటే కుదరదండి. అన్నీ కలిపి అనుభవిస్తేనే జీవితము. మార్నింగ్ అండి ఇది. లైట్ తీసుకెళ్తే అంత దూరం వైర్ లేదండి. ఇంకా స్ట్రీట్ లైట్ వెళ్తురు ఎంత ఉంది చూడండి. ముగ్గు పెడుతున్నాను. కల్లాపి చల్లి స్టెన్సిల్స్ తీసుకున్నానండి. నేను షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాను. చిలుకూరు బాలాజీలో తీసుకున్నాను. ఇంకా ఇక్కడ దగ్గర కూడా అమ్ముతారండి స్టెన్సిల్స్. చాలా యూస్ఫుల్ అవుతాయి ఇలా పండగలప్పుడు ఈజీగా. నాకు చాలా ఇష్టం అండి పండగలు అంటే. నాకు అసలు నిద్ర పట్టదు. ఎప్పుడు లేయాలి, ఎప్పుడు చేసుకోవాలి అదే పని ఉంటుంది. ఇంకా బ్రహ్మ ముహూర్తంలో పూజ అంటే చాలా బాగుంటుందండి. శ్రావణంలో నేను చేసుకున్నాను పూజలు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇంకా మార్నింగ్ లేవగానే పనులతో చాలా బిజీ అయిపోతాం కదండి. నాకు ఇది అప్లోడ్ చేద్దామంటే టైం కుదరలేదు, అందుకోసం చేస్తున్నాను. చూడండి రెగ్యులర్గా నా వీడియోస్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక్కదాన్నే అండి, ఎవ్వరు ఇట్లా వీడియోస్ తీసి హెల్ప్ చేసే వాళ్ళు లేరు. అందుకోసం నేను స్టాండ్ పెట్టేసి వెళ్ళి వస్తూ ఉంటాను. ఇప్పుడు బోర్ వేస్తున్నానండి. బోర్ వేసి పడుతున్నాను. ఇక్కడ పేడ దొరుకుతలేదండి మాకు. ఒక పెద్ద స్కూల్ అయింది, అక్కడ పేడ తీసేశారండి బర్ల కొట్టము. అంతకుముందు పేడ పెట్టుకొని ముగ్గులు పెట్టుకునేదాన్ని నేను. ఇంకా నీళ్లు కొట్టేసి కడిగేస్తున్నాను. మీరు మీ ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డైలీ కడగడము, తుడవడము ఏదో ఒకటి చేస్తుంటానండి నేను ఇక్కడ. ఈ పండుగలప్పుడు అయితే ఖచ్చితంగా కడుగుతాను, మిగతా టైంలో తుడుస్తాను. ఎక్కువగా మురికిగా ఉందనుకోండి సర్ఫ్ పెట్టి రాకి కడుగుతామండి. పొద్దున్నే చాలా చల్లటి వాతావరణం ఉంటుందండి. మీకు తెలుసా, బ్రహ్మ ముహూర్తంలో వాకింగ్ చేస్తే ఒంట్లో అమృత గడియలు అంటారు. ఒంట్లో ఎన్ని రోగాలున్నా పోతాయండి. మీరు ట్రై చేసి చూడండి. ఆ టైంలో లేస్తే పని తొందరగా అవుతుందండి. అసలు పని తొందరగా అవుతుంది, మనం ప్రశాంతంగా ఉంటాము, హ్యాపీగా ఉంటుంది. డే మొత్తం ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇంకా పట్టేశానండి. ఇంకా
అయిపోయింది. లోపలికి వెళ్ళి నేను పసుపు పెరుగు కలిపినానండి. కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి. మీకు ముందు వీడియోలో చూపించానండి. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. మీరు పసుపు పెరుగు కలిపి గడపలకు రాయడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుందండి మన ఇంట్లోకి. ఎందుకంటే పెరుగులో పసుపులో అమ్మవారు ఉంటుంది కదా. ఉట్టి పసుపు రాస్తే అంత అంటుకోదండి, అంత కలర్ రాదు. ఒకసారి మీరు పసుపు నీళ్ళు రాసి చూడండి, ఇలా పెరుగు వేసి రాసి చూడండి, ఎంత తేడా కనిపిస్తుందో. అసలు నాకు గడపను చూసుకుంటేనే కూర్చోబుద్ధి అవుతుందండి. అంత పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. దేవతలు ఎక్కడనూ లేరండి, మనము ఆలోచించే విధానంలోనే ఉన్నారు. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటారు, నెగటివ్గా ఆలోచిస్తే నెగటివ్గా ఉంటారు. నమ్మి చేసే వాళ్ళకి అలా ఆ దేవతలు ఖచ్చితంగా కటాక్షం సిద్ధిస్తారండి. నేను లక్ష్మీ కటాక్షం కోసము అని కొన్ని పెడతాను కదండి, అవి నేను ఫాలో అవుతానండి. నాకు మంచి జరిగింది, అందుకే మీరు చేసుకుంటారని చెప్పేసి చేస్తున్నాను. ఏం నష్టం లేదండి, ఇంట్లో ఇంగ్రీడియంట్సే కదండి. ఫాలో అవ్వండి. మీకు తేడా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మంచిగా అనిపించింది అని. స్టాండ్ బయట పెట్టానండి, మర్చిపోతే ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా స్టాండ్ లోపలికి తీసుకొచ్చేస్తున్నాను. ఇంకా లోపల పెట్టేసి ముగ్గు పెట్టేస్తున్నాను. ఏ సామాన్ అండి, ఎంత పెద్ద ఈ సామాన్లు అండి. ఇటు స్కూటీ, ఇటు ఇన్వర్టరు, అటు పక్కన పైప్ ఉంది. అవి తీయడం పెట్టడం ఇదే సరిపోతుందండి. మా దగ్గర కొంచెం పాములు వస్తాయని భయము, లేకపోతే డైలీ నేను ఇదే టైంకి లేచి చేసుకుంటాను పనులు. ఇంకా పండగ రోజు అమ్మవారే రక్షిస్తారు అనిపిస్తుంది నాకు. కొండంత ధైర్యం వచ్చేస్తుంది చేయాలని. చిన్నపిల్లలు ఉంటే ఇల్లంతా చికాకు చేస్తారండి. వాళ్ళు లేవకముందు అసలు ఎలా ఉంటుంది, వాళ్ళు లేచిన వాళ్ళు ఒక 1 అవర్ తర్వాత ఎలా ఉంటుంది, మీరే ఫోటో తీసుకొని మళ్ళీ చూడండి. ఆశ్చర్యం వేస్తుంది. ఇంత అల్లరి ఎందుకు చేస్తారు, ఇంత వస్తువులు ఎందుకు చదువుతారు వాళ్ళు, అర్థం అవ్వదండి. ఇప్పుడు చూడండి, పసుపు పెరుగు కలిపి చూపిస్తున్నాను, ఎంత పచ్చగా ఉందో చూడండి. నార్మల్గా పసుపు కలిపితే ఈ కలర్ రాదండి. చూడండి మీరు ఒకసారి ట్రై చేసి. ఇప్పుడు రెండు గడపలకు రాస్తున్నానండి, ఇక్కడ అక్కడ. పూజ రూమ్ గడప దగ్గర, ఇక్కడ షాప్ రూమ్ గడప దగ్గర. మా ఆయన లేచాక కూర్చాడండి. అది మామిడాకులు, బంతిపూలు, ఆయన పని అది, ఆకులు కూర్చడము. నాదేమో ముగ్గులు పెట్టుకోవడం, వంటలు చేసుకోవడం నా పని. పిల్లలేమో చేసి పెట్టింది తినడం వాళ్ళ పని. బొబ్బట్లు రెసిపీ చేశానండి, చూడండి లైవ్లో. చాలా బాగా వస్తాయండి బొబ్బట్లు. ఇదివరకు వీడియో కూడా అప్లోడ్ చేశాను, అందులో అయినా చూడండి. ఈ తులసమ్మ గద్దెకు కూడా నేను ఇలా రాసుకున్నానండి పసుపుతో అలంకరించుకుంటే ఆనందము అందమే వేరే అండి. ఇప్పుడు ఇక్కడ ముగ్గు పెట్టేసుకుందాము. ఇది మార్నింగ్ అప్లోడ్ చేద్దామంటే నాకు ఓపిక లేకుండే అండి. నేను లైవ్ కూడా చేశాను ఒకటి, ఇది అప్డేట్ ఇవ్వచ్చు జస్ట్, కానీ ఇంకా వర్క్ అవుతుంది ప్లస్ నాకు లైవ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వంట చేస్తావా లైవ్ చేసేసాను నేను. నా లైవ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. నేను లైవ్ వీడియోలో కూడా కుకింగ్ చేస్తూ ఉంటాను. పూజలు ఎందుకు ఎక్కువ పెట్టట్లేదు అంటే డివోషనల్ కింద పడిపోతుందని చెప్పి పెట్టట్లేదండి. నా ఛానల్ది వచ్చేసి కుకింగ్ కామెడీ అండి, అందుకే ఆ 2 స్కిట్లే ఎక్కువ చేస్తాను. పండగలప్పుడే ఈ డివోషనల్ వీడియోస్ చూపిస్తాను, అంటే ఆల్ మిక్స్లో వచ్చేస్తుంది. ఏమో అండి, యూట్యూబ్ ఎంతమంది చేస్తున్నారు మీకు తెలిసింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే యూట్యూబ్ గురించి చాలా కొన్ని డౌట్స్ ఉన్నాయి.
ఈ స్టెన్సిల్స్ అండి నేను తీసుకున్నవి ఇవే. ఒక్కొక్కటి 30 రూపీస్ పడినాయి. నాకైతే ఎంత హెల్ప్ అవుతున్నాయి అంటే చాలా హెల్ప్ అవుతున్నాయండి ఇవి. అసలు ఒక్క నిమిషంలో మా పాపను ఏమన్నా వేస్తుంది, మొత్తం నీట్గా చేసేసి ఈ స్టెన్సిల్స్తో వేయమ్మా అంటే వేసేస్తుంది. ఇటుపక్క ఈ స్టెన్సిల్ వేయంటే వేసేస్తుందమ్మ మా పాప. తవ్వంత పిల్లు ఉంటే తల్లి కాసరా అంటారు, అందుకేనండి. ఆడపిల్ల కదా, ఆడపిల్లలు పనులు నేర్పించుకోవాలండి. చిన్నవన్నా చెప్పాలి. పూర్తిగా ఒకసారి చెప్తే చెయ్యరు ఏ పిల్లలైనా. ఈ తులసికోట అండి, తులసికోట దగ్గర దీపం పెట్టేసుకున్నాను. ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత తులసికోట దగ్గర పూజ చేసేసుకున్నానండి. పూజ రూమ్లో తర్వాత చేసేసుకున్నాను. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను. ఇక్కడ వాటరు కొంచెం పైనుంచి వస్తూనే ఉన్నాయండి, అందువల్ల కొంచెము కరెక్ట్గా లేదు. ఈ లైట్ అయితే ఇక్కడ ఉంది, ఇంకా కొంచెం పెట్టేసి మళ్ళీ అలుకుతున్నాను. బండల మీద ఎందుకు అలుకుతున్నావు అంటారు మా సార్ అయితే. నాకైతే మొత్తం ఎన్ని బండలు ఉన్నాయి, ఎన్ని దర్వాజాలు ఉన్నాయి, అన్ని చుట్లలో అలకాలనిపిస్తుందండి. అంతకుముందు అలానే చేసేది. ఇక పండగకి గొడవ ఎందుకు ఇద్దరికి అని చెప్పేసి ఈ తులసికోట దగ్గర మాత్రం అలుకుతున్నాను. ఇది ఇంతే చెప్తే వినదని వదిలేశారు మా సార్ కూడా. ముగ్గు పెట్టేస్తున్నాను ఇక్కడ. అలికి ఒక 5 మినిట్స్ అట్లా రెస్ట్ చేయాలండి, అప్పుడు ముగ్గు పెట్టేసుకోవచ్చు. అంతలోపు మనం గడప పైన ముగ్గు వేద్దాము. నార్మల్గా అయితే ఎలా వేయొచ్చండి, యూట్యూబ్ కదండి. మళ్ళీ అక్క అని వస్తున్నారు, కామెంట్లు ఎలానో పెడుతున్నారండి లైవ్లో. అందువల్ల ఇంకా ప్రతిదీ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళని ఛానల్ ఎవరు చూడమంటున్నారు, ఎవరు అనమంటున్నారు చూడండి. ఇంకా కడప పైన ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. గడప కడుగుతున్నాను, ఈ కళ్ళకు నీళ్ళు వస్తున్నాయో. ఆ సాంగ్ చేయాలని ఉంది కానీ ఇంకా కళ్ళకు నీళ్ళు ఎందుకు వస్తాయండి గడప కడుగుతుంటే. అందుకోసము అది పెళ్ళిలో సాంగ్ కదా, మా పెళ్ళి వీడియోదే పెట్టాలని ఉంది. కానీ అది మా అమ్మ వాళ్ళు తీసిన క్యాసెట్లో ఉంది, మా క్యాసెట్లో లేదు. ఇంకా నేను అక్కడికి వెళ్ళినప్పుడు చెక్ చేసి పెడతానండి. దానికి మాత్రం అది పెళ్ళిది పెట్టాలనే ఉంది నాకు. గడపను చూసినప్పుడల్లా షార్ట్ పెడదాము అని అనిపిస్తుంది. ఇంకా ఇటు సైడ్కి వేసేస్తున్నానండి. యూట్యూబ్ కోసం ఇంకా ఈ వీడియోస్ తీస్తా, చిన్న ముగ్గులు చిన్నవి చేయాల్సి వస్తుందండి. ఇంకా అంతకుముందు ఇంకా బారెడు ముగ్గులు పెట్టుకునేది. ఈ వీడియో ఎడిటింగ్లు, ఇందులో వీడియో తీయడము, అప్లోడ్ చేయడము ఇదే సరిపోతుందండి. ఇక్కడ సైడ్కు కలర్స్ వేసుకుంటున్నానండి. అసలు స్టాండ్ చిన్నగా రావట్లేదండి, పెడదామంటే బెండ్ అవ్వట్లేదు. ఒక హెల్పర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలండి కొన్ని పనులకు. యూట్యూబ్ అంటే నాట్ ఈజీ అండి. ఇద్దరు కలిసి చేశారనుకోండి యూట్యూబ్ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు పెట్టాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. యూట్యూబ్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ముందుకెళ్తే మాత్రం చాలా బాగా వస్తాయి వ్యూస్. ఇలా ఒకరం చేస్తే అసలు ఇప్పుడు చూడండి, అక్కడ వేస్తున్నాను, తీసేవాళ్ళు లేరండి. మీకు అలాగే అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి.
నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరు సిస్టర్లకి, బ్రదర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నా స్కూల్ ఫ్రెండ్స్కి, కాలేజ్ ఫ్రెండ్స్ అందరికండి. ప్లీజ్ ఈ ఫ్రెండు అట్లా యూట్యూబ్లో కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ లైట్ ఫోకస్ పడుతుందండి, అందుకోసం కొంచెం ఇటు అంటున్నాను డోర్ని. ఇక్కడ స్టెన్సిల్స్తో ఇక్కడ వేసేసానండి ముగ్గు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడైనా వేసేటప్పుడు చూపిద్దామని చాలా కష్టపడ్డానండి. పావుగంట కష్టపడితే పూల కుండి పైన పెట్టి అటు పక్కన పంచపాలు ఒకటి అడ్డం పెడితే అప్పుడు కొంచెం తీయడానికి వచ్చిందండి. ముందు రోజే కడిగామండి ఇల్లు, ఇంకా ఈరోజు కొంచెం తుడుచుకుంటే సరిపోతుంది. అందుకే నేను ఫస్ట్ ముగ్గులు పెట్టేస్తున్నాను. చూడండి ఎంతసేపు అవుతుందో దీనికోసం కష్టపడుతున్నాను. ఆ ముగ్గు చూపిద్దామని ఆ స్టాండ్ ఇటు పెట్టి అటు పెట్టి పక్కన పెట్టి అటు పెట్టేసి పూలకుండి పైన ఎలాగోలా సెట్ చేశానండి. చూడండి ఈ స్టెన్సిల్స్ మస్తు యూస్ఫుల్ అవుతాయండి, నిజంగా చెప్తున్నాను. బిజీగా ఉండేవాళ్ళు, ఏదన్నా కిరాణా షాపు, బట్టల షాపు, ఇంట్లో ఉండి పనులు చేసుకునే లేడీస్ చేసేసుకోండి. చేస్తుందా ఇట్లా గిట్లా అనుమానం రోలర్తో ఇటు పక్కకు పెట్టినా చూసినావా? మా బాబు బొబ్బట్లు షార్ట్ చేసుకుంటాడట అండి. వీడియో చేస్తున్నాడు, వస్తుందా లేదా అని అడుగుతున్నాను. సారీ అండి, వాయిస్ ఓవర్ ఇస్తున్నా అన్న విషయం కూడా మర్చిపోయాను కాసేపు. మా బాబు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. జయదేవ్ రేయాన్ష్ ఆర్ట్స్ 49 అని ఉంటుంది. నా ఛానల్లో పిన్ చేస్తాను, చేసేసుకోండి. ఇలా 2 కలర్స్తో వేసుకున్నానండి, బ్లూ అండ్ పర్పుల్. మీరు ఎన్ని కలర్స్తో అయినా వేసుకోవచ్చు. చాలా చక్కగా వచ్చిందండి ముగ్గు అయితే. చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కలర్స్ ఉన్నాయి కదా, పండగ కదా, వేసేద్దామని వేసేసాను. చూడండి ఎంత బాగుందో. రంగవల్లులు అంటేనే కలర్స్ కదండి. నాకు మొత్తం వేయాలని ఉంది, కానీ ఇంకా ఎప్పుడు వేయలేదండి. ఎందుకు అని చెప్పేసి వేయలేదు. ఎవ్రీ ఇయర్ సెంటిమెంట్ అండి, ఒక ఇయర్ ఏం చేస్తే అది చేయాలని. బండల పైన ముగ్గులు వేసినా మా ఆయన తిడతాడండి, కాళ్ళకు అంటుకుంటుంది, ఇట్లా దారిలో వాళ్ళని వేస్తారా, గడప మీద వేసినావు, మళ్ళీ పక్కన వేసినావు, అక్కడ వేసినావు, కాలు ఎంత దూరం పెట్టాలి, ముగ్గు మీద పెట్టాలా అని. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొద్దిగా పసుపు కుంకుమ పెడుతున్నానండి ముగ్గు మధ్యలో. డైలీ పెట్టానండి, ఏదైనా పండగలప్పుడే పెడతాను నేను ఇలా. ఎందుకంటే పండగలప్పుడు కొంచెం మనం పని ఫాస్ట్గా పొద్దున చేసేసుకొని ఇంకా అది తొక్కకండి ఇది తొక్కకండి అని చెప్తాము పిల్లలకి. ఇక నార్మల్ డేస్లో చెప్పం కదండి, మనం అంతగా పట్టించుకోము కూడా. ఇక్కడ జాజితో అలుక్కున్నానండి, అది చూపించడానికి వచ్చాను. ఎంత చీకటి ఉంది చూడండి. లైట్ లేక కష్టాలండి. టార్చ్ లైట్ ఎక్కడుందో ఒకటి తీసుకోనన్నా తీసుకోవాలి. మా పిల్లలు అయితే ప్రతిదీ కావాలంటారు, తీసుకుంటారు. ఆ లైట్ బుక్ చేశా కదండి వెలిగేది స్టార్స్ది, అది ఇప్పటికి పాడు చేశారండి పిల్లలు. ఇవాళ వస్తువులు ఎక్కువ రోజులు ఉంచారండి పిల్లలు. చూడండి మామిడికాయలు ఎలా ఉన్నాయో మా పక్కన వాళ్ళ చెట్టుకి. ఇవి ఎందుకో పిక్ చేయాలనిపించింది. లేత చిగురుల్లో ఎంత బాగుందండి. హ్యాపీ ఉగాది అందరికీ. అవి చూపిస్తూ చెప్దామనిపించింది. ఈ ఫ్లవర్స్ చూడండి, నేను పూజ కోసం ఇక్కడ తెంపుకొస్తాను పూలు, అందుకే చూపిస్తున్నాను.
ఉగాది కోసం ఇవన్నీ రెడీ పెట్టుకున్నానండి. కొబ్బరి, బెల్లము, చింతపండు, కారం, ఉప్పు, మామిడికాయ, వేప పువ్వు ఇవన్నీ పెట్టేసుకున్నాను. వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసి కడిగి వేసుకోవాలండి. అందులో పూజ కంప్లీట్ అయిందండి నాకు బయట. ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసిన తర్వాతనే నేను లోపల చేస్తానండి. కొంచెం గ్యాప్ ఇచ్చైనా. హ్యాపీ ఉగాది అండి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ. ఇదిగా ఫోన్ ముందు పెట్టేసి కాసేపు లైవ్ పెట్టేశాను, నేను పూజ చేస్తా. ఇక్కడ అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటున్నానండి నేను. పండగలప్పుడైతే అష్టదళ పద్మమే వేస్తానండి నేను అక్కడ. సూపర్గా ఉంది కదండి మ్యాంగోస్. చూస్తుంటేనే చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రికార్డ్ అయిందండి, ఏమనుకోకండి. ఈడ మందార చెట్టు ఉంది. వీటిని ఏం పుష్పాలు అంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.